ఎన్నికల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట బడుగు బలహీన వర్గాల ప్రజల్ని వంచిందని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మహానీడి స్మృతి వనంలో జరిగిన జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ తీరుపైన ఆ సర్కార్ ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రతి దళిత గిరిజన సోదర సోదరిమణులందరికీ తెలియజేయాలని అందరం కలిసి కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు, ఇవాళ 16 ఉన్నది దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది రిజర్వేషన్ పెంచుతాం 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్లు గడిచినా మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీలకు ఇండ్లకు మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అన్నారు. ఎస్సీ ఎస్టీలకు జాగా లేకపోతే జాగా కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా మాటలు చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు. బీసీలకి కాంట్రాక్టులలో 18% ఇస్తా అన్నారు. ఎస్సీలకి కాంట్రాక్టులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్టీలకు 12% ఇస్తామన్నారు. మొత్తం వెరసి 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకే మేము అవకాశం ఇస్తామని చెప్పి అభయహస్తం పేరిట మేనిఫెస్టో రాసి అందులో స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో దగ్గర 1,00,00,000 కోట్ల కాంట్రాక్టులు పిలిచిండు రేవంత్ రెడ్డి. వచ్చినాయా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు 72% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో వచ్చిందా? రేపో మాపో మూసీ పిలుస్తారట, మూసీ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి? 72%